ట్రిపుల్ ఆర్ న్యూస్. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కృషితో ఖాళీగా ఉన్న తమ గ్రామానికి రేషన్ షాపు మంజూరు చేశారని దర్పల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. రేషన్ షాప్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు బియ్యం తదితర సరుకులకు మరింత అందుబాటులోకి వచ్చాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని డీలర్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా దర్పల్లి మండలంలో రేకులపల్లిలో నూతన చౌకధరల దుకాణాన్ని ఆయన మంజూరు చేశారు. ఆయన ఆదేశాల మేరకు నేడు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి రేషన్ షాప్ ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు సహకారంతో తమ గ్రామంలో నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. నూతనంగా ప్రారంభించుకున్న రేషన్ డీలర్ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. రేషన్ ద్వారా వచ్చిన అన్ని సరుకులను సక్రమంగా పంపిణీ చేసి ప్రజల మెప్పు పొంది ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన కోరారు. ఏటి నిఖిత, చల్లగర్గ రేషన్ డీలర్ సుజాత, గ్రామశాఖ యూత్ అధ్యక్షులు మర్కటి గణేష్ రెడ్డి, గ్రామశాఖ ఉపాధ్యక్షులు ఏటి రాజారెడ్డి, నాయకులు కిరణ్ గౌడ్, శేఖర్ రెడ్డి, యోగేష్ రెడ్డి, నిఖిల్, సులేమాన్, ప్రశాంత్, గంగాదాస్ గౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. రేకులపల్లి. నా పేరు జమున, చల్లగర్గ డీలర్ను. రేకులపల్లి గ్రామంకు కొత్తగా షాప్ జరగడం జరిగింది. అయితే ఈరోజు షాప్ ఓపెన్ అయింది. అమ్మాయి పేరు నిఖిత. ఒకటే షాపు ఓపెన్ చేయడం జరిగింది. నా పేరు రాజారెడ్డి, రేకులపల్లి మండల్ దర్పల్లి. కొత్తగా రేషన్ షాప్ ఒకటి అలాట్మెంట్ వచ్చింది. పాతగా వేరే ఇన్ఛార్జ్ ఉండే, దీన్ని కొత్తగా అలాట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది మాకు మా స్వామికి నిఖిత స్వామికి వచ్చింది.
ఇక్కడ పాపులేషన్ రైస్ బ్యాగ్స్ అంటే ఒక 120 క్వింటాళ్ళు మనకు వచ్చినాయి. ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగింది. 120 క్వింటాలు అంటే దాదాపు 1500 పైన ఉండొచ్చు. ఇది రెగ్యులపల్లిలో లబ్ధిదారులు. దీనికి కోఆపరేషన్గా గ్రామ శాఖ అధ్యక్షుడు, తర్వాత మన మండల్ ప్రెసిడెంటు మరియు ప్లస్ సార్ భూపతి రెడ్డి సారు ఎమ్మెల్యే అండ్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.